హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డులు ఉన్న వారికి ఇవైతే ఉచితంగా అయితే చేయబోతున్నారండి. తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఏమేమి ఉచితం ఏంటి, ఇది మనకు జూలై 14వ తేదీ వరకు ఇదైతే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే ఏమేమి చేయబోతున్నారు ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం మనకు ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. అంటే ఆధార్ కార్డు లేని వ్యక్తి అయితే ఉండరు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది ఉంటుంది. అయితే ఈ ఆధార్ కార్డుకి సంబంధించి మనకు యుఐడిఏఐ మీనింగ్ ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకేంటంటే యుఐడిఏఐ ఏం చెప్పారంటే ఆధార్ కార్డులో ఉన్నవారు తప్పనిసరిగా ఈ 2 చేసుకోవాలి. ఇది మీరు ఉచితంగా చేసుకోవచ్చు. జూన్ 14, 2027 వరకు మీకు ఉచితంగా అయితే చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చారు. అలాగే ఇది మనం ఆన్లైన్‌లో చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఆధార్ కార్డులో ఉన్నవారు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని, మీ యొక్క ఆధార్ కార్డ్ ఎప్పుడు క్రియేట్ అయిందనేది ఆ డేట్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ డేట్ ఎప్పటిదాకా ఉందో, సో ఈ ప్రెజెంట్ డేట్ వరకు అంటే 10 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్‌కి అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ అప్డేషన్ మనం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఆధార్ పోర్టల్‌లోకి వెళ్ళి ఫ్రీగా ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగా ఉచితంగా మీరు చేసుకోవచ్చు అప్డేషను. అలాగే ఆధార్ కార్డ్‌లో ఉన్న వారికి సంబంధించి కొంతమంది పేర్లు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు. సో ఎక్కడో ఒకటి మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కనబడుతూనే ఉంటాయి. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు అనుకుంటే వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే గనక అంటే పేరులో, చిరునామాలో, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అది కూడా ఉచితంగా మీరు చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక మీరు అది చేసుకోవాలన్నా గానీ మీరు ఆధార్ పోర్టల్‌లో మనకు గూగుల్‌లో ఆధార్ పోర్టల్‌లోకి వెళ్తే గనక మనకు ఆ వెబ్‌సైట్ వస్తుంది. వెబ్‌సైట్‌లో వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, సో దాంట్లో మీరు స్పెల్లింగ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు అక్కడ సెట్టింగ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో దీనికి ఏందంటే మీ యొక్క ఆధార్ ఏదైతే మొబైల్ నంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే గనక అది చేంజ్ అయిపోతుందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మీరు జూన్ 14, 2027 వరకు తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రీగా. బట్ ఏంటంటే మీరు మీ సేవా సెంటర్స్‌కి వెళ్లారనుకోండి, వాళ్ళకు మీరు ఎంతో కొంత వాళ్ళు అడిగినటువంటి అమౌంట్ అనేది మొత్తం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో దీని కారణంగా మీరు ఆన్‌లైన్‌లోనే మీరు ఉచితంగా చేసుకోండి. సో ఇది మనకు ఆధార్ కార్డ్‌లో ఉన్నవారు ఏందంటే చాలామంది ఇంకా అప్డేషన్ అనేది చేసుకోలేదని చెప్పేసి మనకు యుఐడిఏఐ అయితే మనకు ఈ ఆధార్‌కి సంబంధించినటువంటి గడువు అనేది 2027 జూలై వరకైతే జూన్ వరకైతే పెంచడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.